హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎండలకి పచ్చి పులుసు నోటికి చాలా బాగుంటుంది. ముందుగా గ్రిల్ ప్యాన్ తీసుకొని పచ్చి మామిడికాయని అన్ని వైపులా కాలేలా తిప్పుకుంటూ చక్కగా నల్లగా అయ్యేలాగా కాల్చుకోవాలి. మామిడికాయని తీసేసి ఇదే గ్రిల్ ప్యాన్ మీద ఒక పచ్చిమిరపకాయని కూడా కాల్చుకోవాలి. ఒక చిన్న బాండీ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని అర స్పూను జీలకర్ర 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న రోల్ తీసుకొని ఈ ఎండుమిరపకాయలు జీలకర్రని వేసుకొని మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఈ మామిడికాయ పైన ఉన్న నల్లని తోలు మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని మామిడికాయలో ఉన్న గుజ్జంతా ఆ గిన్నెలోకి ఇలా తీసుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసుకొని మన పులుపుకు తగ్గట్లు నీళ్లు పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. ఇందులో అర స్పూను సాల్ట్, ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం దంచి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి కొంచెం కరివేపాకుని మధ్యలోకి తుంచి కొంచెం వేసి కొత్తిమీరను కూడా ముక్కలుగా చేసి వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. గట్టిగా ఉల్లిపాయల్ని అన్నిటినీ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయింది. చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది. ట్రై చేయండి. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.